తెలంగాణ పోరాటం కనక్కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ అంటే అమరావతి, పోలవరం. 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం విధ్వంసం. రాజధాని అంటే ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలసలు పోకూడదు. పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమే. జగన్ రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం మోకాళ్లపై వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న గౌరీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలలో సంచలనం రేపిన టీడీపీ వీర మహిళ సాహసం. సోషల్ మీడియాలో సైతం సూపర్ ట్రెండింగ్. రాజన్న పాలన తెస్తానన్న షర్మిల ఏమయ్యారు? అన్న ప్రభుత్వం కూల్చడంలో సఫలమయ్యారు. షర్మిల కాంగ్రెస్ కు ప్లస్ మైనస్. ఏకఛత్రాధిపత్యంపై పార్టీలో మొదలైన విమర్శలు. రెడ్డి సామాజిక వర్గం ఆదరణ కరువైందని తేటతెల్లం. నేటి నుండి రాష్ట్ర స్థాయి పార్టీ సమీక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అంటే అమరావతి, పోలవరం అని 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర విధ్వంసం కల్లారా చూశామని, రాజధాని అంటే ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టామని చెప్పారు. పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాజకీయాలకు పనికిరాని అర్హత లేని వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుందో గత 5 ఏళ్లలో ప్రత్యక్షంగా చూశాం. అందుకే జగన్ లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని ప్రజలు తిప్పికొట్టారు. పోలవరం రాష్ట్రానికి వరమని, కానీ వైసీపీ పాలనలో పోలవరం అది శాపంగా మారిందని చంద్రబాబు విమర్శించారు. పోలవరం పూర్తయితే రాయలసీమ రత్నాల సీమగా మారుతుంది. రెవెన్యూ డే వేడుకలను ఘనంగా నిర్వహించిన మదనపల్లి రెవెన్యూ సిబ్బంది దేశంలోనే 238 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న ఘన చరిత్ర కలిగిన మదనపల్లి రెవెన్యూ శాఖ జూన్ 20న రెవెన్యూ డేగా జరుపుకునేందుకు జీవో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసిన రెవెన్యూ ఉద్యోగులు. మదనపల్లి తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఘనంగా రెవెన్యూ వేడుకలను నిర్వహించారు. కేకు కోసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆయువు పట్టైన రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నా తాను ఎప్పుడూ రెవెన్యూ డేను జరుపుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగస్తుల సేవలను గుర్తించి జీవో విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబో రోజుల్లో మరింత వైభవంగా రెవెన్యూ డే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బావాజాన్, రిటైర్డ్ తహసీల్దార్ జయశేఖర్ రాజు, సర్వేర్ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ రెడ్డప్ప, ఆర్ఎస్డిటి రాజేష్, విఆర్ఓ నారాయణ, సీనియర్ అసిస్టెంట్ నాగ్ ప్రసాద్, సచివాలయాల సర్వేలు, విఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో నందమూరి ఆడపడుచు నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. మదనపల్లె టౌన్ స్థానిక 8వ వార్డు సుభాష్ రోడ్ సర్కిల్ తూర్పు కోతపేటలో ఎమ్మెల్యే షాజహాన్ తనయుడు జునైద్ విచ్చేసి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకొని మదనపల్లె తెలుగు యువత ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువత నాయకులు టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం గెలుపొందడం పట్ల ఆనందోత్సవాలు జరుపుకున్నారు. చంద్రబాబు నాయుడు విజయంలో భువనేశ్వరి కృషి కూడా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు నాదల్ల అరుణ్ తేజ, టీపీడబ్ల్యూ టౌన్ ప్రెసిడెంట్ రాటకొండ గగన్ నాయుడు, తెలుగు యువత టౌన్ ప్రెసిడెంట్ ప్రణయ్ కుమార్, సాయి, జశ్వంత్, లోహిత్ మరియు తెలుగు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో 8వ వార్డు నందు సుభాష్ చంద్రబోస్ సర్కిల్ నందు ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనమ్మ గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ 8వ వార్డులో మా కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో, అలాగే ఎమ్మెల్యే గారి కొడుకు అయినటువంటి జునైద్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు మేమంతా కేక్ కట్ చేసి ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఆయన గారు జైలుకు వెళ్ళినప్పుడు, అలాగే ఆయనని అవమానించిన నిండు సభలో దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలని, నిజం గెలవాలని కార్యక్రమాన్ని ఎంతో ఘన విజయంగా 5 ఏళ్లలో ఎన్నటూ లేని విధంగా మహిళలందరూ కలిసి కట్టుగా ఉండి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించాం. అలాగే ఈ 15 ఏళ్లలో మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడలేదు. ఇక నుండి మేము యువత అయితేనేమి, నిరుద్యోగులు అందరం, మహిళలు అందరం కలిసి ఈ 5 ఏళ్లని వినియోగించుకొని ఉద్యోగాలను, అభివృద్ధిని అన్ని
చేసుకొని అలాగే జిల్లాను ఏర్పరచుకొని హెడ్ క్వార్టర్ గా నిర్మించుకొని ఉద్యోగాలన్నిటినీ చేసుకొని అభివృద్ధి చేసి ఎప్పుడు ఈ మదనపల్లి నియోజకవర్గంలో జెండాను ఎగరేసి తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ఇక్కడ ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ పార్టీకి గాని మేము రుణపడి ఎప్పుడూ ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచిన చంద్రబాబు, పోరాడిన మందకృష్ణలకు పాలాభిషేకం చేసిన వికలాంగులు, విహెచ్పిఎస్ చెవిటి మూగ సంఘం, ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు, మందాకృష్ణ, పవన్ కళ్యాణ్, స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషాల చిత్రపటాలకు పూలు జల్లి స్వీట్స్ పంచుతూ పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని, కృతజ్ఞతలను చాటుకున్నారు. విహెచ్పిఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ మౌలాలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఎస్పీ జాతీయ నాయకులు ఎస్ నరేంద్రబాబు మాదిగ, విహెచ్పిఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మౌలాలి, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రవిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వేరువేరుగా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వికలాంగుల సమస్యలపై మంద కృష్ణయ్య నాయకత్వంలో విహెచ్పిఎస్ అలుపెరగని పోరాటం చేసి 200 పెన్షన్ 3,000కు పెంచే విధంగా గత ప్రభుత్వంలో పోరాడిందని తెలిపారు. మంద కృష్ణయ్య విజ్ఞప్తిని మానవీయ కోణంలో అర్థం చేసుకుని చంద్రబాబు అధికారంలోకి వస్తే 6,000 పెంచుతానని హామీ ఇచ్చారని, నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచడం చంద్రబాబులోని మానవత్వాన్ని, మంద కృష్ణయ్యలోని పోరాటాన్ని గుర్తు చేస్తుందన్నారు. విహెచ్పిఎస్ నాయకులు చంద్ర, సునీల్, రాజు, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, మధుకుమార్, పప్పిరెడ్డి, సివి రమణ, కిరణ్, పద్మనాభం, చంద్రశేఖర్, ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరేటి మోహన్, కో ఇన్ఛార్జ్ మోపూరి మనోహర్, ఎంఆర్పిఎస్ నాయకులు రమణ, క్రిష్, నాగా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల పాలనతోనే సాధ్యం. గ్రామీణ వికాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండడం శుభ పరిణామమని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. నిమ్మలపల్లి మండలం రాచవేటివారిపాలెం సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసనసభ్యుల ఫోటోలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబుతో పాటు పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలు పాల్గొనకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో వినయంగా ప్రజలకు మంచి చేయడం ద్వారా వారి మనసు గెలుచుకోవాలని కోరారు. గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు కృషిని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధు, గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున, మండల పార్టీ అధ్యక్షులు రమణ, మనోహర్ రెడ్డి, నరసింహారెడ్డి, భద్ర, వెంకటరమణ, చిన్నం రాజశేఖర్, ఉదయ్ కుమార్, బాబు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సవితమ్మకి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి సవిత ఛాంబర్ కు వెళ్లిన చిన్నబాబు సన్మానం చేసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సవితమ్మ ఆధ్వర్యంలో చేనేత, జౌలి, సంక్షేమ రంగాల్లోని సమస్యలు పరిష్కారమై వాటి మీద ఆధారపడిన వారు అభివృద్ధి చెందుతారని చిన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడే చేనేత రంగం వైకాపా ప్రభుత్వ హయాంలో కుదేలైందని చిన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం ఒక 24,000 తప్ప ఏ స్కీమ్ రాలేదు కదే. మా నారా చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు చేనేత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు తెచ్చినట్టు ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి శాఖను ఎంతో నిర్వీర్యం చేశారు. చేనేత శాఖనే లేకుండా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
అటువంటి ప్రభుత్వంలో ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారి అధ్యక్షన మా అక్క చేనేత మంత్రిగా తీసుకోవడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే మంగళగిరి, మదనపల్లి, ధర్మవరం అన్ని దగ్గర 10 ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ఉన్నారు. అటువంటి శాఖను అక్క తీసుకోవడం నాకు సొంత అక్క ఖచ్చితంగా ఈ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఎల్లవేళలా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార సంఘాలు కానీ, చేనేత కార్మికులు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం అక్కకి ఎల్లవేళలా మేము తోడుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా న్యాయం చేస్తాం. చేనేత కార్మికుల పూర్వ వైభవం మన ఎన్డీఏ ప్రభుత్వంలో మనం తేబోతున్నామని కూడా తెలియజేస్తాం. కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం మోకాళ్లపై మొక్కులు తీర్చుకున్న మహిళా గౌరీ. పీలేరు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందితే మోకాళ్లపై కలియుగ దైవం వెంకటేశ్వరుని మొక్కు తీర్చుకోవడం వార్త ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంచలనం రేపింది. కలిగిరి మండలం గుట్టపాలెం పంచాయతీకు చెందిన మహిళ గౌరీ పీలేరు నియోజకవర్గంలో కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడంతో టీడీపీ వీర మహిళ మోకాళ్లపై మెట్లు ఎక్కి తన మొక్కుబళ్లు తీర్చుకుంది. గురువారం ఉదయం శ్రీవారి మెట్ల నడక మార్గం ద్వారా మోకాళ్లపై తిరుమలకు చేరుకోవడం జిల్లాలోనే సంచలనంగా మారింది. గౌరీ అనే మహిళ మోకాళ్లపై మొక్కులు తీర్చుకోవడం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పలువురు ఆమెకు ప్రశంసలు కురిపించారు. స్పందించిన టీడీపీ జాతీయ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, నల్లారి అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. నా పేరు గౌరీ. మేము కలిగిరి మండలం నుంచి గుట్టపాల గ్రామం నుంచి వచ్చినాము. పీలేరు నియోజకవర్గం నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు గెలవాలనేసి, తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ అరాచకాలన్నీ నిలిచిపోవాలనేసి దేవుడికి ప్రార్థించి మొక్కుకొని మోకాళ్ళ పైన నడిచి వస్తాను. తెలుగుదేశం పార్టీ గెలిస్తే అని నా మొక్కుబడి చెల్లించడం కోసం ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యి అందరము భక్తితో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. శ్రీవారి మెట్ల నుంచి మోకాళ్ళ పైన నడుచుకుంటూ దేవుడి దర్శనానికి వెళ్తున్నాను. నియోజకవర్గం కలిగిరి మండలం గుట్టపాలెం గ్రామం మల్లికార్జున గౌడ్ అని సతీమణి గౌరీ గారు, మా చెల్లెలు గారు, పీలేరు నియోజకవర్గం రాజన్న పాలన తీసుకువచ్చేందుకే నేను వచ్చా అంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో గొంతెత్తి గర్జించి అన్న ప్రభుత్వం కుప్పకూలడంలో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ తనయ షర్మిల ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఎన్నికల తర్వాత ఆమె అమెరికా వెళ్లారు, తర్వాత ఇండియాకు వచ్చారు. కానీ ఇప్పటి వరకు బహిరంగ వేదికపై కనిపించలేదు. మరోవైపు గురువారం నుంచి పార్టీ సమీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఏ ప్రాంతంలో పార్టీ ఎందుకు ఓడిందనే విషయంపై భూతద్దంలో వెతకనున్నారు. దీనికి సంబంధించి ప్రకటన కూడా ఇచ్చారు. అయితే షర్మిల విషయంలో నాడు ఉన్న ఇమేజ్ నేడు ఉందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే విజయవాడకు చెందిన సుంకర పద్మశ్రీ వంటి వారు షర్మిల నాయకత్వాన్ని ఎన్నికల తర్వాత తూర్పారబట్టారు. షర్మిల కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందని వ్యాఖ్యానించారు. ఆమె విధానాలను కూడా శుంకర విమర్శించారు. ఏకఛత్రాధిపత్యంగా ముందుకు వెళ్లారని, కేవలం జగన్ను టార్గెట్ చేసుకుని పొరుగు పార్టీలకు మేలు చేశారని కూడా పద్మశ్రీ జూన్ 5న తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియా ముందే కన్నీరు పెట్టుకున్నారు. ఇక సీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం కూడా షర్మిల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోంది. ఆమె వల్లే రెడ్లంతా సంఘటితమవుతారని భావించిన ఈ వర్గం గెలుపుపై ఆశలు పెట్టుకుంది. రెడ్డి సామాజిక వర్గం పోటీ చేసిన స్థానాల్లో కనీసం 3 నుంచి 4 సీట్లైనా దక్కుతాయని ఆశించారు. కానీ షర్మిల వ్యవహార శైలితో రెడ్డి సామాజిక వర్గం సంఘటితం కాకపోగా రాజన్న బిడ్డగా కూడా ఆమె విఫలమయ్యారని సీమకు చెందిన రెడ్లు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆదిలో షర్మిల రాకను పురస్కరించుకొని సీమ రెడ్లు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి కూడా తమ వంతు ఆర్థిక సాయం అందించారు. కానీ ఇప్పుడు అదే రెడ్డి సామాజిక వర్గం షర్మిల నాయకత్వాన్ని దూరం పెడుతోంది. ఎన్నికల సమయంలో ప్రచారాన్ని ఏకపక్షంగా సాగించారని రెడ్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఎన్నికలు పూర్తయి పార్టీలో ఏ ఒక్కరూ గెలిచిన సందర్భం లేనప్పుడు కూడా నేరుగా అధిష్టానాన్ని కలిసి రాష్ట్రంలో పరిస్థితి అంతా బాగుందని షర్మిల చెప్పడం, ఓటు బ్యాంకు పెరిగిందని దానికి తానే కారణం అన్నట్టుగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల ముందు చెప్పుకోవడం వంటి వాటిని కూడా సీనియర్లు తప్పుబడుతున్నారు.
మండిపడుతున్నారు. నిజానికి షర్మిల ప్రభావం ఉండి ఉంటే తమకు కనీసం 5 నుండి 8% ఓటు బ్యాంకు పెరిగి ఉండాలని, కానీ ఆమెను ఏపీ ప్రజలు వైఎస్ వారసురాలుగా గుర్తించలేదని ఓ సీనియర్ నాయకుడు గుంటూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి నేత వ్యాఖ్యానించారు. అంటే నాడు షర్మిలను నెత్తిన పెట్టుకున్న వారే నేడు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిని బట్టి ఆమె మారాలా లేక పార్టీని ఆమెను మార్చాలా అనేది తేల్చాల్సి ఉంది. టిప్పు సుల్తాన్ మైదానంలో మహాభారత యజ్ఞం ప్రారంభమైంది. మదనపల్లె పట్టణం కదిరి రోడ్డు టిప్పు సుల్తాన్ మైదానంలో గురువారం మధ్యాహ్నం హరికథతో ప్రారంభమైందని ధర్మకర్తలు బీజేపీ వెంకటేష్ వెల్లడించారు. కావున మదనపల్లె పట్టణ వాసులు ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. 18 రోజుల పాటు ఈ మహాభారత యజ్ఞం జరుగుతుందని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అంటే అమరావతి, పోలవరం. 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం విధ్వంసం. రాజధాని అంటే ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలసలు పోకూడదు. పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమే. జగన్ రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం మోకాళ్లపై వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న గౌరీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలలో సంచలనం రేపిన టీడీపీ వీర మహిళ సాహసం. సోషల్ మీడియాలో సైతం సూపర్ ట్రెండింగ్. రాజన్న పాలన తెస్తానన్న షర్మిల ఏమయ్యారు? అన్న ప్రభుత్వం కూల్చడంలో సఫలమయ్యారు. షర్మిల కాంగ్రెస్ కు ప్లస్ మైనస్. ఏకఛత్రాధిపత్యంపై పార్టీలో మొదలైన విమర్శలు. రెడ్డి సామాజిక వర్గం ఆదరణ కరువైందని తేటతెల్లం. నేటి నుండి రాష్ట్ర స్థాయి పార్టీ సమీక్షలు. క్షణక్షణం పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.